బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎన్డీఏదే విజయంగా తేల్చాయి. మెజార్టీ సర్వేలు ఎన్డీఏ కూటమి మరోసారి బీహార్ గడ్డపై జెండా ఎగరవేస్తోందని ప్రకటించాయి. బీజేపీ జేడీయూ కూటమి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తోందని సర్వే అంచనాలు వేశాయి. ఇక విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహాగఠబంధన్ కూటమికి సర్వేలు నిరాశనే మిగిల్చాయి. మగధ సామ్రాజ్యంలో మరోసారి ఎన్డీఏదే విజయంగా తేలింది. బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఎన్డీఏ కూటమిదే అధికారంగా ప్రకటించాయి. దైనిక్ భాస్కర్, మ్యాట్రిజ్, పీపుల్స్ ఇన్సైట్, పీపుల్స్ పల్స్, జేవీసీ, పీమార్క్ వంటి ఫేమస్ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలన్నీ బీహార్లో ఎన్డీఏకే పట్టం కట్టాయి. దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం బీహార్లో ఎన్డీఏ కూటమి 145 నుంచి 160 సీట్ల వరకు గెలుచుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమి 73 నుంచి 91 సీట్లలో విజయం సాధిస్తుందని వెల్లడించింది. అలాగే ఇతరులు 8 సీట్లను సొంతం చేసుకుంటారని అంచనా వేసింది. ఇక పీపుల్స్ ఇన్సైడ్ సర్వే ప్రకారం బీహార్లో ఎన్డీఏ కూటమి 133 నుంచి 148 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపింది. మహాగఠబంధన్ కూటమి 87 నుంచి 102 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. అలాగే ఇతరులు 3 నుంచి 6 సీట్లను సొంతం చేసుకుంటారని తెలిపింది. పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ కూడా బీహార్లో ఎన్డీఏ కూటమిదే విజయంగా తేల్చింది. ఈ సంస్థ ఎన్డీఏ కూటమికి 133 నుంచి 159 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మహాగఠబంధన్ కూటమి 75 నుంచి 101 సీట్లలో గెలుస్తుందని తెలిపింది. ఇతరులు 5 సీట్లను సొంతం చేసుకోవచ్చని అంచనా వేసింది. మరోవైపు మ్యాట్రిజ్ సర్వే సంస్థ ప్రకారం కూడా బీహార్లో నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని దక్కించుకుంటుంది అని ప్రకటించింది. ఈ సంస్థ ఎన్డీఏ కూటమికి 147 నుంచి 167 సీట్లలో విజయం సాధిస్తుందని తేల్చింది. మహాగఠబంధన్ కూటమి 70 నుంచి 90 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇతరులు 8 సీట్ల వరకు గెలుచుకోవచ్చని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ బీహార్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధిస్తుందని వెల్లడించింది. ఈ సంస్థ ఎన్డీఏ కూటమి 130 నుంచి 138 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మహాగఠబంధన్ కూటమి 100 నుంచి 108 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. ఇతరులు 2 నుంచి 8 సీట్ల వరకు గెలుచుకోవచ్చని ప్రకటించింది. అటు టైమ్స్ నౌ కూడా ఎన్డీఏదే విజయంగా అభివర్ణించింది. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 135 నుంచి 150 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేసింది. మహాగఠబంధన్ 83 నుంచి 105 సీట్లలో గెలుస్తుందని పేర్కొంది. ఇక జనసురాజ్ పార్టీ కేవలం ఒకే సీటులో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇతరులు 3 నుంచి 6 స్థానాలు గెలుస్తారని ప్రకటించింది. పీమార్క్, జేవీసీ సంస్థలు కూడా బీహార్లో ఎన్డీఏ కూటమిదే అధికారంగా అభివర్ణించాయి. పీమార్క్ ప్రకారం బీహార్లో ఎన్డీఏ కూటమికి 142 నుంచి 162 సీట్లు, మహాగఠబంధన్ కు 80 నుంచి 98 సీట్లు, ఇతరులు 7 సీట్ల వరకు గెలుచుకుంటారని అంచనా వేసింది. అటు జేవీసీ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి 135 నుంచి 150 సీట్లు, మహాగఠబంధన్ కు 100 నుంచి 108 సీట్లు, ఇతరులకు 3 నుంచి 5 సీట్లు దక్కొచ్చని ప్రకటించింది. 243 స్థానాలున్న బీహార్ శాసనసభలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరి సర్వేల ప్రకారం బీహార్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని దక్కించుకుంటుందా, లేక సర్వే లెక్కలు పటాపంచలు చేస్తూ మహాగఠబంధన్ లేక జనసురాజ్ పార్టీ సంచలన విజయం సాధిస్తుందో చూడాలి.